Thai View వాళ్ళందరికి నమస్తే అండ్ హియర్ ఇస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ బెత్లెహెమ్ కుటుంబ యూనిట్. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ లైక్డ్ ఇట్. మళ్ళీ ప్రేమలు డైరెక్టర్ నుండి ఇంకో మంచి లవ్ స్టోరీ నివిన్ పాలి సర్వమ్మాయతో కంబ్యాక్ ఇచ్చాక వస్తున్న మూవీ ఇది. ఓనంకి రిలీజ్ అవ్వటం వల్ల గట్టి హైపే ఉంది ఈ మూవీకి. గిరీష్ ఏడి ప్రేమలు డైరెక్టర్ కాబట్టి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. చిన్నది తేడా చేసినా కష్టమే అనే ఫీల్స్. బట్ మూవీ అలా ఏం తేడా అవ్వకుండా క్లీన్గా వెళ్ళిపోద్ది. ఫేస్ పైన ఒక స్మైల్ ఉంటుంది. ఇంతకీ స్టోరీ ఏంటో చెప్పుబోయా అంటారా? మీకు తెలిసిందేగా, గిరీష్ ఏడి మూవీస్లో ఎక్కువ స్టోరీయే ఉండదు. ఎక్కువ మొమెంట్స్ మీద, కామెడీ మీద స్టోరీ ముందుకెళ్తూ ఉంటుంది. కానీ ఈ మూవీలో తీసుకున్న థీమ్ వెరీ మచ్ రీసెంట్ హిట్ ఫిల్మ్లో ఉన్న కాన్సెప్టే. చెప్పాలంటే అందులో అండ్ ఇందులో హీరోయిన్ కూడా సేమే, కానీ స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎక్కడ బౌండరీస్ క్రాస్ చేయకుండా ఒక హార్ట్ఫుల్ స్టోరీ చెప్తారు. ఫస్ట్ హాఫ్ మంచి ఎంటర్టైనింగ్గా ఉంటే సెకండ్ హాఫ్ కొంచెం మధ్యలో పేసింగ్ తగ్గుతుంది. ఏంటి భయ్యా ఈ పేసింగ్ ఇష్యూ ఇంకా రిజాల్వ్ అవ్వదా అనుకున్నప్పుడు మళ్ళీ మెయిన్ ప్లాట్కి తీసుకొచ్చి మంచి క్లైమాక్స్తో మూవీ ఎండ్ చేస్తారు. యాక్చువల్లీ ఈ గిరీష్ ఏడి ఫిల్మోగ్రఫీ బాగుంటుంది. ఫస్ట్ మూవీ ఏమో స్కూల్ లైఫ్ రొమాన్స్, నెక్స్ట్ ఇది కాలేజ్ లైఫ్, అండ్ ప్రేమలు ఇస్ వర్క్ లైఫ్ అండ్ రొమాన్స్. ఇప్పుడు అడల్ట్స్ అయ్యాక ఏమవుతుంది అన్నట్టు అలా అన్ని ఏజ్ కేటగిరీస్ కవర్ చేస్తున్నారుగా. డైలాగ్ హెవీ ఉండదు మూవీ. సింపుల్ ఫన్, క్యూట్ మొమెంట్స్ అండ్ చాలా లైఫ్ ఉంటుంది ప్రతి ఫ్రేమ్లో. సో ఆర్గానిక్గా స్టోరీ ముందుకెళ్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్కే ఇందాక చెప్పిన స్మైల్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో కూడా ఏమవుతుందనే టెన్షన్ ఉండదు. అలా వెనక్కొరికి కూర్చొని ఎంజాయ్ చేసే లైట్ హార్టెడ్ మూవీ. కాకపోతే మధ్యలో చిన్న డీటోర్ తీసుకుంటారు. ఏంట్రా స్ట్రెచ్ చేస్తున్నారు అనుకుంటున్నా, మళ్ళీ ఒరిజినల్ పాయింట్కే స్టిక్ అయ్యి హ్యాపీగా ఎండ్ చేశారు. నివిన్ పాలి జస్టిన్ రోల్లో ప్రాపర్గా ఫిట్ అయ్యారు. యాక్చువల్లీ మమితా ప్లే చేసిన యాష్లీ క్యారెక్టర్కి తన క్యారెక్టర్కి ఏజ్ గ్యాప్ తెలుస్తుంటుంది. స్టిల్ ఎక్కడ కూడా ఆడ్గా అనిపించదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఎప్పుడెప్పుడు మీట్ అవుతారా అని వెయిట్ చేస్తూ ఉంటాం. మధ్యలో సంగీత్ ప్రతాప్ కామెడీ కూడా బాగుంది. సెకండ్ హాఫ్లో మన ప్రేమలు షామీని తీసుకొస్తారు. కాసేపే ఉన్నా నవ్విస్తారు. ఈ మూవీ మ్యూజిక్ అండ్ విజువల్స్ చాలా బాగున్నాయి. లాస్ట్ టైం ప్రేమలు మూవీని ఎంఎం కీరవాణి గారు మిక్సింగ్ బాగుందని ప్రేజ్ చేశారు. ఈ మూవీకి కూడా అదే రిపీట్ చేశారు విష్ణు విజయ్. నాకు రెండు ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడాలని ఉంది. ఆవర మూవీలో కార్కి కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది, గుర్తుందా? ఈ మూవీలో ఆ లెవెల్లో కాకపోయినా ఒక పాత కార్ని అలా ట్రీట్ చేశారు. హీరో హీరోయిన్ క్యూట్ నిక్ నేమ్స్ పెట్టుకొని చాట్ చేసుకుంటూ ఉంటారు. రూమ్ 17 అండ్ MP3 కింగ్ అని. మనకు కొంచెం ఆ 2010s ఆ టైంలో వచ్చే మూవీస్లో హీరో హీరోయిన్ చూసుకోవటం షార్ట్స్ ఉంటాయి, గుర్తుందా? 3లో ధనుష్ ఇంకా శృతి హాసన్, మిర్చిలో ప్రభాస్ అనుష్క కెమిస్ట్రీ బాగా వర్క్ అయినప్పుడే అక్కడ మనం ఉన్నట్టు ఫీల్ అవుతాం. యాక్చువల్లీ ఈ మూవీలో ఆ ట్రోప్ యూజ్ చేశారు అండ్ ఇట్ వర్క్ లైక్ చామ్. బట్ యా, పేసింగ్ ఇష్యూస్ ఉంటాయి. చూడాలనుకుంటే కీప్ దట్ ఇన్ మైండ్. మరీ ప్రేమలో ఇంకా సర్వమ్మాయ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇట్స్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ ఓన్ వే. అనుకున్న పాయింట్కే స్టిక్ అవుతారు అండ్ ఆ పాయింట్ని ఎంతలో చెప్పాలో అంతలోనే చెప్పారు. ప్రేమలు సినిమాలో హృదయం మూవీ మీద చిన్న రోస్ట్ ఉన్నట్టే ఇందులో కూడా ఒక పాపులర్ మూవీ మీద ఉంటుంది. దాని మీద రియాక్షన్స్ ఏమొస్తాయో చూడాలి మరి. సో మీకు రామ్ కామ్స్ ఇష్టం ఉంటే యూ నో వాట్ టు డూ. బెత్లెహెమ్ కుటుంబ యూనిట్కి వెళ్ళిపోండి. నివిన్ పాలి మళ్ళీ 100 crores పెట్టేలా ఉన్నారు. మమితా హిట్ స్ట్రీక్ కూడా కంటిన్యూ అవుతుంది. అట్ దిస్ పాయింట్ మమితా ఏ మూవీలో ఉన్నా చూసేయొచ్చు అనే ట్రస్ట్ గెయిన్ చేసుకుంది. టోటాలిటీలో అయితే మూవీ నచ్చేసింది. సర్వమ్మాయ ప్రేమలు అందరికీ కంఫర్ట్ ఫిల్మ్స్లా ఎలా అయ్యాయో ఇది కూడా అయ్యే ఛాన్సెస్ అన్నే ఉన్నాయి. ఇట్స్ దాట్ గుడ్. ఎంతైనా ఈ ఆగస్ట్ బాగుందయ్యా. జనాలని ఇలా థియేటర్లలో చూస్తుంటే ఆ ఫీలింగ్ బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.